తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వెల్కమ్ టు న్యూస్ గ్యారంటీ. సీఎం రేవంత్ తో మహేష్ గౌడ్, మంత్రి పొన్నం భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాలని ఇన్ఛార్జ్ మంత్రులకు ఆదేశించారు సీఎం. ఈ నెల 6న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక కోసం స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. టికెట్ రేసులో అంజన్ కుమార్, నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి ఉన్నారు. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. 42% రిజర్వేషన్ కేసులో ఇంప్లీడ్ అవ్వాలని నిర్ణయించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయాయని విమర్శించారు రామచంద్రరావు. స్థానిక ఎన్నికలు పెట్టాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదన్నారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే పంచాయతీలకు నేరుగా కేంద్రం నిధులు వస్తాయన్నారు రామచంద్రరావు. 42% బీసీ రిజర్వేషన్లకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. బీసీ రిజర్వేషన్ల జీవో మోసపూరితంగా ఉందన్నారు కవిత. బీసీ రిజర్వేషన్లు అమలు కాకుంటే ఆందోళన చేస్తామన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతులు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పునరుద్ధరణ డిజైన్ల కోసం టెండర్లకు పిలుపునిచ్చింది. ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ మరమ్మతులు చేయాలన్నారు రామచంద్రరావు. కాళేశ్వరం ప్రాజెక్టులో తమకి కమిషన్లు దక్కలేదని కాంగ్రెస్ నేతలు బాధపడుతున్నారన్నారు. హైదరాబాద్ బోరుబండలో పర్యటించారు కేటీఆర్. యూసఫ్ నగర్ లో డాక్టర్ గార్డ్ బిల్డింగ్ వాటర్ ప్రూఫింగ్ సెంటర్ ని ప్రారంభించారు. తెలంగాణలో ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. బకాయిల కోసం సమ్మె బాట పట్టనున్నాయి ప్రైవేట్ కాలేజీలు. ఈ నెల 12లోగా బకాయిలు విడుదల చేయకుంటే 13 నుంచి సమ్మె చేస్తామని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమైక్య చెప్పింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అడ్వకేట్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు బీఆర్ఎస్ న్యాయవాదులు. విజయనగరం జిల్లాలో పర్యటించారు సీఎం చంద్రబాబు. దత్తి రాజేరు మండలం దత్తి గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం. సంక్షేమంలో ఏపీ ప్రభుత్వం టాప్ లో ఉందన్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ హయాంలో పండగ చేసుకునే పరిస్థితి ఉండేది కాదన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవని సూపర్ 6 సూపర్ హిట్ చేసి చూపించామన్నారు సీఎం. యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనదేనన్నారు చంద్రబాబు. 16 నెలల్లో యువతకి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. పెన్షన్ నగదుని పంపిణీ చేసి ప్రజల సమస్యలపై ఆరా తీశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీతో పేదల తలరాత మారుస్తున్నామని చెప్పారు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్. పేదల జీవితాల్లో వెలుగులు నింపాలనేదే ప్రభుత్వ ధ్యేయమన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. కూటమి ప్రభుత్వంలోనే పెన్షన్లు పెంచామన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని వైకొత్తపల్లిలో సచివాలయ సిబ్బందితో కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు. ఎల్లుండి మధ్యాహ్నం ఏపీ కేబినెట్ కీలక సమావేశం కానుంది. ఈ నెల 16న ఏపీలో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై చర్చించనుంది మంత్రివర్గం. జీఎస్టీ ప్రచార కార్యక్రమాలపై ఏపీ మంత్రివర్గం చర్చించనుంది. రాజధాని నిర్మాణం, ఆయా కంపెనీలకి భూ కేటాయింపులపై చర్చించే అవకాశం ఉంది. రాజమండ్రి నుంచి తిరుపతికి ప్రత్యేక విమాన సర్వీసు ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. తిరుమల భక్తుల కోసం విమానం నడుపుతోంది అలయన్స్ ఎయిర్లైన్స్. ప్రతి వారం మంగళ, గురు, శనివారాల్లో విమాన సర్వీసులు ఉంటాయి. లిక్కర్ కేసుతో సంబంధం లేకపోయినా చంద్రబాబు కక్ష తీర్చుకోవడానికే తనని అరెస్ట్ చేయించారన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు మిథున్ రెడ్డి. మళ్లీ జగన్ ని సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు వైసీపీ కార్యాలయంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్లని ఆవిష్కరించారు మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు. కర్నూలు జిల్లా దేవరగట్టులో జరిగే బన్నీ ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. హద్దు మీరద్దంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. బన్నీ ఉత్సవం పోలీస్ నిఘాలో జరగనుంది. 5 చెక్ పోస్టులు, 10 పికెట్లు ఏర్పాటు చేశారు. నైట్ విజన్ సీసీ కెమెరాలు, 700కి పైగా ఎల్ఈడీ లైట్లు, డ్రోన్ కెమెరాలు సిద్ధం చేశారు. దేవరగట్టు కర్రల సమరంలో ఈసారి హింస, రక్తపాతానికి తావులేదని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు శివధర్ రెడ్డి. డీజీపీగా అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ పోలీస్ శాఖ ముందున్న మొదటి లక్ష్యం స్థానిక ఎన్నికలకి డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సినీ నటుడు నాగార్జున పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నాగార్జున వ్యక్తిగత హక్కులకి రక్షణ కల్పించాలని సూచించింది కోర్టు. బాపట్లలోని పాత బస్టాండ్ సెంటర్లో మత్స్యకారులు బైఠాయించారు. ఈపురుపాలెం స్ట్రైట్ కట్ దగ్గర సీమౌత్ వివాదాన్ని పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కలెక్టర్ వచ్చేంత వరకు ఆందోళన కొనసాగుతుందంటున్నారు మత్స్యకారులు. 8 గ్రామాల మత్స్యకారులు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. నంద్యాల డిఎం అండ్ హెచ్ఓ ఆఫీస్ దగ్గర పీహెచ్సీ వైద్యులు ఆందోళన చేశారు. జీవో నెంబర్ 99ని రద్దు చేయాలని, ట్రైబల్ పీహెచ్సీల్లో పనిచేసే వైద్యులకి అలవెన్స్లు కల్పించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. పీజీ ఇన్ సర్వీస్ కోటా సీట్లు పెంచాలని కోరుతున్నారు వైద్యులు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఏపీపీహెచ్సీ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు వైద్యులు. జీవో 99 ద్వారా కోత విధించిన ఇన్ సర్వీస్ పీజీ కోటా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లా పరందోలి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ రిజర్వేషన్లో తమకి అన్యాయం జరిగిందని మండిపడుతున్నారు. సినిమా పైరసీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. పరారీలో ఉన్న ఐబొమ్మ కీలక నిందితుల కోసం గాలిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం దమ్ముంటే పట్టుకోవాలని పోలీసులకి సవాల్ విసిరారు ఐబొమ్మ నిర్వాహకులు. ఐబొమ్మ సర్వేలోనే బెప్పం వెబ్సైట్ నడుపుతోంది ముఠా. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలు. డంప్ లో భారీగా పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రి ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొరంపల్లి బంజారా చెక్పోస్టు వద్ద గంజాయి పట్టుకున్నారు పోలీసులు. ₹1 కోటి విలువ చేసే 205 కేజీల గంజాయిని సీజ్ చేశారు. హైదరాబాద్ రామంతపూర్లో లిక్కర్ డీసీఎంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమై డ్రైవర్ వాహనం నిలిపివేశారు. ఈ ప్రమాదంలో కొన్ని మద్యం బాటిళ్లు తగలబడ్డాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. శ్రీ మహిషాసురమర్దినిగా దుర్గమ్మ భక్తులకి దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరగడంతో అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఇంద్రకీలాద్రిపై రేపటితో దసరా ఉత్సవాలు ముగియనున్నాయి. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బంజారా హిల్స్, ఉప్పల్, హిమాయత్ నగర్ లో కురిసిన వర్షానికి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బాపట్ల జిల్లా మోర్తటలో శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మోకాళ్ల లోతు వరద నీటిలోనే స్వామివారికి, అమ్మవారికి పూజలు చేశారు అర్చకులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు దీవిలో వరద బీభత్సం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో రాజోలు దీవికి వరద నీరు వస్తోంది. వరద నీరు చుట్టుముట్టడంతో పాసర్లపూడి కనకదుర్గమ్మ ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అల్లూరు జిల్లా కోనవరం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. కోనవరం దగ్గర గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరింది. చింతూరు కోనవరం ప్రధాన రహదారిని గోదావరి వరద ముంచెత్తింది. దాంతో వడ్రాజుపల్లి దగ్గర రాకపోకలకి ఇబ్బంది కలుగుతోంది. ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గోదావరి ఉధృతి కొనసాగుతోంది. వరద ముంపుతో పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. 3 నెలలుగా ఏజెన్సీని వరద కష్టాలు వెంటాడుతున్నాయి. వరదల కారణంగా 40 గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నారు గిరిజనులు. వారం రోజుల పాటు ఏపీకి వర్ష సూచన చేసింది ఐఎండీ. మన్యం, అల్లూరి, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. హైదరాబాద్, సంగారెడ్డి, ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3% డిఏ పెంచింది. పప్పు దినుసులు దిగుమతులు తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది. 2026-27 రబీ సీజన్ కోసం మద్దతు ధర పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఉత్పత్తి ఖర్చుపై కనీసం 1.5 రెట్లు ఉండేలా ఎంఎస్పీ ధర ఖరారు చేసింది. ఇవాల్టితో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ చరిత్రాత్మక వేడుకకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ప్రస్థానానికి గుర్తుగా తపాలా బిళ్ల, నాణ్యాన్ని విడుదల చేశారు మోదీ. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో కాంగ్రెస్ పై ప్రధాని మోదీ పరోక్ష విమర్శలు చేశారు. దేశ స్వాతంత్ర్యం తర్వాత సంఘ్ పై కుట్రలు చేశారన్నారు. ఆర్ఎస్ఎస్ ని ఎలాగైనా అణిచివేయడానికి కుట్రలు జరిగాయన్నారు మోదీ. ప్రధాన స్రవంతిలోకి ఆర్ఎస్ఎస్ రాకుండా అడ్డుకోవడానికి లెక్కలేనని కుతంత్రాలు చేశారన్నారు మోదీ. టీవీకే అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలు వాయిదా వేసుకున్నారు విజయ్. ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాల్ని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న 5.5% రెపో రేట్ కొనసాగుతుందని ప్రకటించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఉజ్జయినిలో పర్యటించారు. మాతా నగర్ కోట్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. దసరా నవరాత్రుల సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ టెంపుల్ ని సందర్శించారు. 497 మంది ఎన్సీసీ విద్యార్థులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. లద్దాఖ్లోని లేహ్లో సాధారణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి రోజువారీ పనులు చేసుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరిలో రోడ్లు పునరుద్ధరణ చేస్తున్నారు. ఇటీవలే కురిసిన వర్షాలకి రోడ్లు ధ్వంసం కావడంతో పునరుద్ధరణ చర్యలు చేపట్టారు అధికారులు.
పంజాబ్లోని గురుదాస్పూర్ పోలీసులు చోరీకి గురైన విలువైన 101 మొబైల్ ఫోన్లని రికవరీ చేసి బాధితులకు అందించారు. పలువురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్లో భారీ స్మగ్లింగ్ ముఠా ఆట కట్టించారు పోలీసులు. ఆయిల్ ట్యాంకర్లో అక్రమంగా తరలిస్తున్న 20 ఆవుల్ని పట్టుకున్నారు. జుబిన్ గార్గ్ మృతి కేసులో ఇద్దరిని సింగపూర్లో అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్ని గౌహతికి తరలించారు. ఢిల్లీలో వరద బీభత్సం సృష్టించింది. నిన్నటి నుంచి ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.